హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హైదరాబాద్లోనే ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టాదశ శక్తి పీఠాలన్నింటినీ కూడా ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం అంటండి. కొన్ని నెలల క్రితం అంబానీ గారి వైఫ్ అయిన నీతా అంబానీ గారు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారండి. ఇక్కడ అమ్మవారిని మనం ఎల్లమ్మ తల్లిగా కొలుస్తామండి. ఎల్లమ్మ అంటే ఎల్లలకు అమ్మ అంటే అర్థం సమస్త జనులకు అమ్మ అని అర్థం అండి. అందుకే ఇక్కడ అమ్మవారిని ఎల్లమ్మ తల్లిగా కొలుస్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారు అన్ని టెంపుల్స్లా కాకుండా ఒక ప్రత్యేకత కలిగి ఉంటారండి. అదేంటంటే అమ్మవారు నూతిలో వెలిసారన్నమాట. ఇక ఈ టెంపుల్ మనకి అమీర్పేటలో ఉన్న బల్కంపేటలో అయితే ఉందండి. సో ప్రాంగణానికి వెళ్తున్నప్పుడే మనకి 18 అడుగుల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే మనకి చాలా పెద్దది కనిపిస్తుందండి బయట నుంచే. ఇక ఈ అమ్మవారి తల వద్ద నుంచి నిత్యం జలధార వస్తూనే ఉంటుందంటండి. ఎంత వాటర్ వస్తుందో అయితే చెప్పలేమంట. ఆ వాటర్నే మనకైతే తీర్థం కింద ప్రసాదం కింద ఇస్తారంటండి. ఆ తీర్థం మనం తాగినా మన పిల్లలకు పట్టించినా మనకున్న చర్మ వ్యాధులు అవన్నీ కూడా పోతాయంటండి. దాంతోపాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందంట. అలాగే ఆ నీటిని మనం స్నానం చేసే దాంట్లో కొంచెం కలుపుకుంటే మనకి మన పిల్లలకి పట్టిన భూత ప్రేత పిశాచాల బెడద కూడా పోతుందంటండి. అంత నమ్మకం మాట ఆ వాటర్కి. అమ్మవారు నూతిలో ఉండడం అలాగే నిత్యం అమ్మవారి తల దగ్గర నుంచి జలధార రావడం వల్ల ఈ అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారంటండి. ముందుగా మనం తెచ్చిన కొబ్బరికాయలు వీటన్నిటిని కూడా కొట్టడానికి ఇక్కడ ఒక స్థలం ఉందండి. అక్కడే మనకి చాలామంది ముడుపులు కూడా కడుతూ ఉన్నారు చూడండి. వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారండి. సో అలాగే ఇక్కడ అమ్మవారికి దీపాలు అవి సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం తెచ్చుకున్న దీపాలు పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించిన తర్వాత మనకైతే ఎదురుగా ఉచిత దర్శనం అలాగే విశిష్ట దర్శనం అంటే 50 రూపీస్ అండి. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు. సో ఆ ప్రాంగణం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఆ లోపలికి వెళ్తే మనకి అమ్మవారు అయితే దర్శనమిస్తారు. లోపలికి వెళ్ళే ముందు మనకి తూర్పు దిశగా విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తారండి. ముందుగా మనం విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని తర్వాత మనం లోపలికైతే ప్రవేశించాలన్నమాట. సో ఆ విఘ్నేశ్వరుడికి ఎదురుగానే మనకైతే అమ్మవారికి కట్టిన చీరలు అయితే మాత్రం విక్రయం చేస్తూ ఉంటారు. అంటే చీరలు స్టార్ట్స్ విత్ 300 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి మేము చూసినప్పుడైతే. ఇంకా అలాగే ఇది వచ్చేసి అమ్మవారికి ఏమేమి చేస్తూ ఉంటారు, ఏ పూజలు చేస్తూ ఉంటారు, ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు, వాటి కాస్ట్ ఎంత అవన్నిటి లిస్ట్ కూడా ఇక్కడైతే పెట్టారండి. సో అది కూడా చూడండి. అలాగే ఎదురుగా యజ్ఞశాల కూడా ఉందండి. దసరాకి బోనాలు సమర్పించే టైంకి ఇలా యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. చుట్టుపక్కలంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా అలాగే అమ్మవారి ఫొటోస్ ఇవన్నీ కూడా విక్రయం చేస్తూ ఉన్నారన్నమాట. అమ్మవారికి సంబంధించిన తాళ్ళు ఇవన్నీ కూడా మనకైతే అమ్ముతూ ఉన్నారు. సో అలాగే మనం లోపలికైతే వచ్చేసాం అన్నమాట ప్రాంగణంలోకి. సో ఇంకా ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మనకైతే ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఇంకా అమ్మవారిని చూడాలి అంటే ముందుగా మనం నూతి ఉన్న ప్రదేశానికి అయితే వెళ్ళాలన్నమాట. దానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అమ్మవారు ఒక చిన్న గుహలాంటి ప్లేస్లో అయితే ఉంటారన్నమాట. చూడండి ఆ కిందని కనిపిస్తుంది కదా, అక్కడే ఒరిజినల్గా అమ్మవారి టెంపుల్ అండి. ఇదంతా కూడా పైన నార్మల్గా కట్టించిన టెంపుల్ మాట. కానీ ఈ పైన టెంపుల్లో ఉండరు అమ్మవారు, ఆ కిందనున్న గుహలోనే ఉంటారన్నమాట. సో టెంపుల్ కూడా చాలా నీట్గా క్యూట్గా ఉంటుంది చూడడానికి. ఇదంతా కూడా జస్ట్ ఒక ప్రాంగణం అన్నమాట. అంటే ఎక్కువ మంది జనాలు వచ్చినా ఏదైనా సరే ఇంకా మనమైతే టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ముందుగా 3 అడుగులైనా కనీసం దిగి మనం లోపలికైతే వెళ్ళాలి. సో చూడండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలైతే దివ్య దర్శనం జరగబోతుంది. కానీ ఫొటోస్ అయితే అలో చేయలేదండి ఫైనల్గా. కానీ ఏదో నాకు ప్రయత్నించినంత వరకు నేనైతే తీయగలిగాను. ఈ లోపలైతే మనకి 2 విగ్రహాలు ఉంటాయండి. ఒకటి కూర్చున్న విగ్రహం, ఇంకొకటి నూతిలో ఉన్న విగ్రహం. మనకి నూతిలో ఉన్న విగ్రహం క్లియర్గా బంగారు తొడుగుతో కనిపిస్తుంది మాట. సో కూర్చున్న విగ్రహంతోనే మన ఉత్సవ విగ్రహం అంటాం అన్నమాట. ఏదైనా రథోత్సవం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఒరిజినల్ విగ్రహాన్ని తీయలేరండి, ఎందుకంటే అది తీయడం కూడా అవదంట. సో ఉత్సవ విగ్రహం అలాగే అమ్మవారి నూతిలో ఉన్న విగ్రహం 2 ఒక దగ్గరే ఉంటాయి. సో చూడండి అమ్మవారిని క్లియర్గా దర్శించుకోండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగుంటారంటే అమ్మవారు చూడడానికి నిజంగా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారిని చూసినంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది కూడా మాకు. అసలు అమ్మవారు నూతిలో ఎందుకున్నారంటే దాని వెనుక పెద్ద కథే ఉందండి.
700 సంవత్సరాల క్రితం ఇంకా హైదరాబాద్ ఏర్పడక ముందే ఈ బల్కంపేట ఒక చిన్న గ్రామంగా ఉండేదంటండి. చుట్టుపక్కల పంట పొలాలతో ఉండేదంట. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చిందంటండి. భక్తితో ఆ విగ్రహాన్ని నూతిలోంచి బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదంటండి. ఇక తన వల్ల కాక ఊరి ప్రజలందరినీ పిలిపించి ఎంత తీయాలని చూసినా సరే ఆ విగ్రహం అసలు కదలలేదంటండి. ఇంకా వాళ్ళ వల్ల కూడా కాక శివశక్తులు అనగా శివుని ఆరాధకులను పిలిపించి చూపిస్తే వాళ్ళు ఆ విగ్రహాన్ని చూసి ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు, అమ్మవారి అభిష్టాన్ని కాదనడానికి మనమెవరం, సో ఇక్కడే అమ్మవారిని పూజలు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారంటండి. ఇక అప్పటి నుంచి అమ్మవారిని నూతి ఒడ్డు నుంచే పూజలు చేయడం మొదలు పెట్టారంటండి. కొంతకాలానికి అమ్మవారి మహిమలు ఊరు చుట్టుపక్కల విస్తరించి అమ్మవారికి ఆ నూతి దగ్గరే చిన్న గుడి కట్టారంటండి. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానకుడి హయాంలో బెహలూ ఖాన్ గూడాగా పిలువబడి ఈ ప్రాంతం కాలం గడిచే కొద్దీ బల్కంపేటగా మారిందండి. ఇంకా అమ్మవారి పేరు కూడా బల్కంపేట ఎల్లమ్మగా మారిపోయింది. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జరుగుతుందండి. అలాగే 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకి ముల్లోకాల దేవదేవతలు కూడా కదిలి వస్తారని అందరి నమ్మకం. దాదాపు 6 లక్షల మంది వరకు ఈ జాతరకు వస్తారంటే మీరే ఆలోచించండి ఎంత బాగా చేస్తారో ఈ జాతర. అలాగే ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో అమ్మవారికి విశిష్ట పూజలు అయితే ఉంటాయండి. బోనాల పండుగ కూడా చాలా బాగా చేస్తారన్నమాట ఇక్కడ అమ్మవారికి. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ అయితే ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మంగళవారమైన, ఆదివారమైన ఎప్పుడైనా సరే బోనాలు తెచ్చి ఇక్కడే సమర్పిస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ మనకి రేణుక ఎల్లమ్మ తల్లితో పాటుగా పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవచ్చండి. పోచమ్మ తల్లి కూడా ఒక టెంపుల్ ఉంది. అలాగే హంపి పీఠాధిపతి అయిన విరూపాక్షానంద స్వామి గారు నాగదేవతను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ నాగదేవత ఉండడం వల్ల సర్పదోషాలు, కాలసర్పదోషాల నివారణకు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారంటండి. సో ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటారంట. చాలా శక్తివంతమైన, మహిమాన్వితమైన టెంపుల్ అండి. చాలా నమ్మకం మాట అందరికీ కూడా. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే మిస్ అవ్వకుండా చూడవలసిన టెంపుల్ అండి ఇది, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ మాట. అలాగే ఇక్కడ టెంపుల్లో చాలామంది వాళ్ళ పిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీయిస్తూ ఉంటారండి. అది టెంపుల్కి పక్కనే ఉన్న ప్లేస్లో అయితే మనకు కనిపిస్తుంది ఆ ప్లేస్. అలాగే ఇదంతా కూడా అమ్మవారికి చీర, జాకెట్, సామాన్లన్నీ అమ్ముతూ ఉంటారు కదండి, కొబ్బరికాయ అవన్నీ ఆ షాప్స్ మాట. ఇవన్నీ కూడా అవే షాప్స్. ఇంకా చూడండి మా ఎదురుగానే చాలామంది బోనాలు అయితే తీసుకొస్తున్నారు. ఇలాగే అమ్మవారికి చాలా అద్భుతంగా బోనాలను అవి సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఇంకా అమ్మవారి గుడి పక్కనే రథం అయితే ఉందండి. ఇదేనండి రథం. ఈ రథం మీద అమ్మవారికి రథోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని ఇదే రథంలో ఊరేగిస్తారన్నమాట, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని. ఇంకా ఈ టెంపుల్కి ఎదురుగానే మనకైతే పోచమ్మ తల్లి టెంపుల్ కూడా దర్శనమిస్తుందండి. చూడండి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి పోచమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇదైతే క్లోజ్లోనే ఉంది. మనం ఓపెన్ చేసుకొని కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అన్నమాట. విడిగా పోచమ్మ తల్లి అమ్మవారిని కూడా ఇక్కడైతే మనం దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి టెంపుల్. ఇక్కడ ఎవరు ఆవిడ కూడా ఉన్నారు, ఆవిడే మనకి పూజ కూడా చేస్తున్నారు. లేదంటే మనం కూడా లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఇంకా మా మమ్మీ, మా పెద్దమ్మ కూడా వెళ్ళి బాగా దర్శనం చేసుకొని వచ్చారు. వాళ్ళైతే హైదరాబాద్ రావడం వల్ల ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఎవరైనా హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. అంత అద్భుతమైన టెంపుల్, చాలా మహిమాన్వితమైన టెంపుల్. హైదరాబాద్లో ఎవరిని అడిగినా సరే టెంపుల్ కోసం అయితే చెప్తూ ఉంటారండి, అంత ఫేమస్ మాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ కోసం మీకు ఏమన్నా తెలుసుంటే అది కూడా కమెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.